హాయ్ ఫ్రెండ్స్, ఇద్దరు భార్యాభర్తలు కలిసి వేరే ఊరికని ప్రయాణం కోసమని వెళ్తూ ఉంటారు. అయితే భార్య కడుపుతో ఉంటుంది. తనకు 8వ నెల నిండుతూ ఉంటుంది. అయితే వీరు వెళ్తూ ఉన్నప్పుడు కారు మధ్యలో ఆగిపోతుంది. ఆగిపోవడంతో ఏమిటి ఇక్కడ కారు ఆగిపోయింది ఎలాగా అంటే బాగా హీట్ ఎక్కిపోతుంది. సరే అటు సైడ్ వాటర్ ఉంది తీసుకొని వస్తాను అని తన భార్యని అక్కడ ఉంచి వాటర్ కోసమని వెళ్తాడు. అలా వెళ్ళేసరికి వాటర్ పడుతూ ఉంటే అక్కడ ఒక చెయ్యి పట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఏమిటి ఇలాగా అంటే అవును, ఇదంతా చుట్టూ ఎవరూ లేని ప్లేసు, మొత్తం మొక్కలతో నిండి ఉంది. ఈ ప్లేస్లో ఎక్కువసేపు ఉండకూడదు, అందులోని కడుపుతో ఉన్న నా భార్యని అస్సలు ఉంచకూడదు అనేసి వెంటనే అక్కడ వాటర్ తీసుకొని అందులోకి వేసి తన భార్యని లోను కూర్చోమని చెప్తారు. తర్వాత స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేసరికి ఎదురుగా ఒక అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయిని నువ్వు ఎవరు, ఇక్కడ ఎందుకున్నావు అంటే మేము వచ్చాము మా ఫ్రెండ్స్తో కలిపి. మా ఫ్రెండ్స్ అందరూ ఎటు వెళ్ళారో తెలీదు, నేనైతే ఇక్కడ ఉండిపోయాను. ఉదయం అంతా ఎటు వెళ్ళాలో నాకైతే తెలియలేదు. చూస్తే సాయంత్రం అయిపోయింది. ఇంకా నాకు భయం వేసి ఇక్కడే ఉండిపోయాను. తర్వాత ఇలా చీకటి అయిపోయింది అని అంటుంది. నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళండి, తెల్లవారి నేను వెళ్ళిపోతాను అని అంటుంది. దానికి ఆ వ్యక్తి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ తన భార్య ఒక అమ్మాయిని ఇలాగ ఉంచితే ఏమైనా జరిగితే ఆ పాపం మనకే చుట్టుకుంటుంది కదా, తను తీసుకుని వెళ్దాము అని తన భార్య అనడంతో సరే కారులో కూర్చోమని చెప్తారు. కారులో కూర్చొని తను డ్రైవింగ్ చేస్తూ ఎందుకైనా మంచిది అని అద్దంలో చూసేసరికి తన రియల్ ఫేస్ కనిపిస్తుంది. చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఈ సంగతి తన భార్యకి చెప్పకుండా తనకి తెలియనట్టుగా ఉంటాడు. అయితే నువ్వు కొద్దిసేపు పడుకో అని తన భార్యకి చెప్తారు. సరే అనేసి అలా పడుకుంటూ ఉంటుంది. మీరు కూడా పడుకోండి మేడం, పర్వాలేదు, నేను మా ఇల్లు వచ్చాక చెప్తాను అంటే లేదు నాకు రాత్రులు నిద్ర రాదు అని అంటుంది. అదేమిటి అని అంటే అది అంతే, పగలు ఎక్కువసేపు తిరుగుతూ అలసిపోయి పడుకుని పోయాను కదా, ఇంక ఇప్పుడు ఏమి నిద్ర వస్తుంది అంటుంది. దానితో సరే మేడం మీరు అలా ఉండండి, నేను సాంగ్స్ వేస్తాను అని దేవుడు సాంగ్స్ వేస్తూ ఉంటారు. వేసేసరికి ఆ సౌండ్ భరించలేకపోతుంది. అదేంటి ఇప్పుడు ఎందుకు ఈ సాంగ్స్ వేస్తున్నారు, ఆపండి అంటే లేదు ఈ సాంగ్స్ చాలా బాగుంటాయి, ఇప్పుడు హనుమాన్ సాంగ్ వస్తుంది, అంతా మనకి హ్యాపీగా ఉంటుంది, ఈ నైటు హనుమాన్ సాంగ్ వేస్తే మంచిది కదంటే ఏంటి వద్దు అనేసి అంటారు. లేదు మేడం ఉండండి అనేసి స్టార్ట్ చేయబోతుంటే ఒకేసారి అక్కడ పేలిపోతుంది. తర్వాత సాంగ్స్ ఇంకా రాదు, అది పాడైపోతుంది. దానితో ఏమిటి ఇలాగయ్యింది అని అనుకుంటారు. సరే మేడం మీరు ఉండండి అనేసి కారు అలా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. మీ ఇల్లు ఇంకా ఎంత దూరము అంటే ఇంకా చాలా టైం పడుతుంది అని అంటారు. ఓహో అలాగా, సరే అయితే చాలా టైం పడుతుంది కదా, ఇంటి దగ్గరే ఈ గర్భవతి పిండాన్ని నేను తాగేయాలి, ఈ రక్తం చాలా టేస్టీగా ఉంటుంది అని మనసులో అనుకుంటుంది. అలా ఉంటుంది. తర్వాత తన కడుపు మీద చెయ్యి వేస్తూ ఉంటే మేడం మీరు ఇలా కడుపు మీద చెయ్యి వేయకూడదు, పడుకున్న వాళ్ళు ఉన్నారు కదా వేయకూడదు అనేసి అంటే ఆహా అలాగా మనసులో అనుకుంటుంది. తెల్లవాడికి పిండమే ఉండదు కదా అని. సరే అనేసి ఈ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. డ్రైవింగ్ చేస్తూ ఉంటూ పక్క నుంచి ఆ అమ్మాయికి తెలియకుండా మెసేజ్లు చేస్తూ ఉంటారు. అటు నుంచి మెసేజ్ తన చెవులోని వాయిస్ పెట్టమని వాయిస్ విందామని మెల్లిగా వింటూ చెవులోని పెట్టుకుని ఆలికిస్తూ ఉంటే సరే మీరు ఇంటికి రండి, స్వామీజీని అక్కడే చుట్టుపక్కల ఉంచుతాను అని అంటారు. సరే అనేసి ఇంటికి వస్తూ ఉంటారు. స్వామీజీని పట్టుకొని వేరే ప్లేస్లోనే అందరూ ఉంటారు. దగ్గరైతే ఆ ఆత్మకు తెలిసిపోతుంది కదా అనేసి వెంటనే అక్కడికి వెళ్తారు. ఇంటిలోకి దోడు తీయమని తీస్తూ ఇంటిలోకి వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్ళేసరికి అక్కడ ఉన్న కుక్క వెంటనే అరుస్తూ ఉంటుంది. సీరియస్గా ఆత్మ అలా చూస్తూ ఉంటుంది. కుక్క అలా అడిసి సైలెంట్గా అయిపోతుంది.
అయితే తన భార్యకి పక్కన ఉన్న ఆంటీ నీకేదో తినడానికి చేసింది అంట, తను తెల్లవాడైతే ఊరెళ్ళిపోతుంది అన్నది, వెళ్ళి తీసుకో అనేసి అంటారు. లేదులేండి ఇప్పుడు అలసిపోయాను, తెల్లవాడు తీసుకుంటాను అనేసి అంటారు. లేదు ఇప్పుడే వెళ్ళు అనేసి పంపిస్తారు. లేదు నేను వెళ్ళను అంటే, మేడం గారు మీరు లోను కూర్చోండి, ఇప్పుడే మేము అక్కడ నుంచి ఆవిడేవో ఇస్తానన్నది తీసుకుని ఇద్దరం వచ్చేస్తామంటే, సరే మీ ఆవిడని ఇక్కడ ఉన్నాయండి మీరు వెళ్ళి తండి అని అంటే, లేదు ఆవిడ కడుపుతో ఉన్న భార్యకే ఇస్తానన్నది అనేసి అంటే, సరే త్వరగా వచ్చేయండి అనేసి అంటారు. సరే మేడం మీరు అక్కడ కూర్చోండి అని తన భార్యని తీసుకొని వెళ్తాడు. వెళ్ళేసరికి ఏమిటి ఇంకా రాలేదు అనేసి చూస్తుంటారు. నా బాడీ అంతా ఏదో అయిపోతుంది, ఇప్పుడు ఆ పిండం నుంచి వచ్చే రక్తము నాకు కావాలి అనేసి ఇటు అటు అలా చూస్తూ ఉంటుంది. తర్వాత కొంతమంది లోనికి వచ్చేసరికి ఎవరు మీరు అని అంటే, నువ్వెవరో మాకు తెలిసిపోయింది అనేసి మంత్రాలు చదవడం ప్రారంభిస్తారు. తను ఆ మంత్రాలు తట్టుకోలేకపోతూ ఉంటుంది. నన్ను వదిలేయండి అని పాడిపోతూ ఉంటుంది. అలా పాడిపోతూ ఉంటూ ఒక చెట్టు దగ్గరికి అలా టచ్ అయి ఉండిపోవడంతో వెంటనే ఆ మాంత్రికులు మంత్రిస్తూ ఆ చెట్టుకి తన మేకు వేసి కొట్టేస్తాడు. దానితోనే అలా మేకకి బందీగా అయిపోయి ఉండిపోతుంది. ఆ తర్వాత వీళ్ళకి ఇంకా మీకేమీ పర్వాలేదు అనేసి చెప్తారు. ఈ తాయెత్తులు కట్టుకోండి అని తాయెత్తులు ఇవ్వడంతో తాయెత్తులు కట్టుకుంటారు. కానీ ఈ చెట్టు మేకు మటుకు ఎవరూ తీయకూడదు, తీస్తే ఆ యక్షిని మళ్ళీ బయటికి వచ్చేస్తుంది. ఇంకెవరైనా కడుపుతో ఉన్నా, ఒకవేళ మీ ఆవిడికే డెలివరీ అవ్వకపోయినా వదలదు అనేసి అంటుంది. సరే అనేసి వీళ్ళు ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదామండి, ఇక్కడ ఉండొద్దు అనేసి అంటే, సరే అనేసి వాళ్ళు ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోతారు. తర్వాత మరి కొత్తగా పెళ్ళయిన వాళ్ళు ఆ ఇంట్లోని దిగుతారు. ఇలా సరదాగా గడిచిపోతూ ఉంటారు. అయితే ఒకసారి తను బట్టలు కనిసి మేకు కోసమని వెతుకుతూ ఉంటుంది. వర్షము పడుతుంది కదా, ఇప్పుడు మేకులు ఎక్కడి నుంచి తీసుకొస్తాము, ఏదైనా చెట్టుకి ఎవరైనా కట్టుంటారేమో అనేసి చూస్తుంటుంది. అప్పటికే తనకి 5వ నెల గర్భం మాట. అయితే చూస్తూ ఉంటుంది. అయితే అక్కడ చెట్టు దగ్గర ఒక మేకు కనిపిస్తుంది. గొడుగు వేసుకొని తెల్లవారేం ఉంటుందన్నమాట. గొడుగుతోని తను వెళ్ళి ఆ మేకు గట్టిగా లాగుతూ ఉంటుంది. ఎంత లాగినా రాదు. తను అక్కడ ఉన్న చుట్టూ కూడా తవ్వి అది గట్టిగా లాగేస్తుంది. మేకు లాగేసరికి పడిపోబోతున్నసరికి బలభర్త వచ్చి పట్టుకుంటారు. ఏం చేస్తున్నాం ఈ వర్షంలోని ఇలాగంటే, ఇక్కడ మేకు ఉంది, బట్టలు లోన కట్టడానికి తాడు ఉంది కానీ ఇంకో మేకు కావాలి, అందుకే మేకు కోసం చూస్తే ఎక్కడా కనిపించలేదు, ఇక్కడ చెట్టుకు ఉంది, ఎవరో కట్టుంటారేమో అప్పుడు అనేసి అంటే, ఇలా ఏవి పడితే అలా పీకుతావు ఎందుకు, ఈ మేకు ఎందుకు పట్టుకున్నావు అనేసి మేకుని అలాగా విసిరేస్తారు. ఇసిరేసరికి ఆ మేకు వెళ్ళి ఎండిపోయిన కుండీలోకి పడిపోతుంది. అదేంటి ఎండిపోయిన కుండీలోకి ఆ మేక అలా పడ్డది అంటే, సరే దాని సంగతి మనకెందుకు పద అనేసి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడికి ఒక అమ్మాయి వస్తే నువ్వు ఎవరు అమ్మాయి అనేసి అంటే, నేను ఇక్కడ ఇలాగా మేము కొంతమంది పనుల కోసమని వచ్చాము, మా అందరికీ పనులు దొరికాయి కానీ నాకైతే మటుకు ఎక్కడ పని దొరకలేదు, పని కోసం చూస్తున్నాను అని అంటే, నా భార్య కడుపుతో ఉంది, నువ్వు తనని జాగ్రత్తగా చూసుకుంటావా, నేనైతే క్యాంపుకి వెళ్తూ ఉంటాను అనేసి అంటారు. చూసుకుంటాను అనేసి అంటారు. ఈలోగా తన తాతయ్య వస్తారు. వాళ్ళ తాతయ్యకు హెల్త్ బాగోదు, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతామంటారు. తినే కడుపుతో ఉంది కదా, ఎలా చూసుకోగలదు అనేసి అంటే, నేను చూసుకుంటాను కదా అనేసి అంటారు. సరే అనేసి అంటారు. మేము ఊరికి వెళ్తున్నాము, వచ్చేసాక మళ్ళీ ఈ తాతగారిని తీసుకొని వెళ్ళిపోతాము, ఈ 3 రోజులు ఉంచండి చాలు అనేసి అంటే, సరే తను చూసుకుంటానన్నది కదా, సరే ఉంచండి అని అంటారు. సరే అనేసి ఉంచుతారు. అయితే నైట్ అయ్యేసరికి అతను దగ్గరికి వెళ్ళి మెడ దగ్గర రక్తం తాగుతూ ఉంటే వెంటనే తెలివి వచ్చి అరుద్దామంటే మాటలు రావు. పక్కనున్న వాళ్ళని తన మనవడిని లేపుదామన్నా చెయ్యి పెట్టేస్తూ రక్తం తాగుతుంది. ఎక్కువగా తాకుండా కొంచెం తాగేసి వెళ్ళిపోతుంది.
తర్వాత తెల్లవారు చూసేసరికి ఏం పురుగు కరిచేసిందో ఏంటో ఇక్కడ ఇలాగా ఉంది అని అనుకుంటారు. ఇలాగా రెండో రోజు కూడా తాగేస్తుంది. అయితే మూడో రోజు మళ్ళీ మరుసటి రోజు వాళ్ళు వచ్చేస్తారు కదా అని గట్టిగా పిండేసి తాగేస్తుంది. తాగడంతో వాడు చూసేసరికి ఆ వ్యక్తి చనిపోతారు. చనిపోవడంతో ఏమిటి ఇలాగా అయ్యింది అనేసి అనుకుంటారు. ఏదో పురుగు కరిచేసింది, మేము డాక్టర్ చూపించినా ఏమీ తెలియలేదు, చివరికి ఇప్పుడు ఇలాగ అయ్యింది అనేసి అనుకుంటారు. తర్వాత ఇక్కడ అన్నీ ఇలాగా తీసుకొని వెళ్ళిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. అయితే తినేంత పాడాక అంటారు, నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళి మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండు, నేను క్యాంపుకి వెళ్తాను, వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి అంటారు. అప్పుడు ఈ అమ్మాయి అంటది, నేను చూసుకుంటాను కదా బాబుగారు, నేను చూసుకుంటాను అక్కని అనేసి అంటారు. అది కాదమ్మా, నువ్వు చిన్నదానివే కదా, ఎలా చూసుకోగలవు అంటే నేను చూసుకుంటాను అనేసి అంటాడు. లేదు అంటే నేను చూసుకుంటాను అనేసరికి తను సరే సరే అనేసి క్యాంప్కి రెడీ వెళ్తూ ఉంటాడు. కానీ తనకి ఎందుకో భయం వేస్తుంది. ఎందుకైనా మంచిది ఇక్కడన్నా ఎవరైనా స్వామీజీని కలుద్దాము, ఆ మేకుకి చిన్న రక్తంలా ఉంది, ఆ మేకు వచ్చాక ఇలా జరిగింది అనుకుంటారు. తర్వాత తన భార్య పడుకునేయడంతో అక్కడికి వస్తుంది. ఈ అమ్మాయి వచ్చేసరికి కడుపుతో ఉన్న పిండము ఇంకా 4 రోజులు పడుతుంది. అప్పుడైతే ఈ రక్తం తాగడానికి బాగుంటుంది, ఇప్పుడైతే ఏమీ చెయ్యకూడదు అని వెనక్కి వెళ్ళిపోతుంది. ఈలోగా వేరే రక్తం కావాలి అని బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళేసరికి వీళ్ళు ఒక స్వామీజీని కలిసివడంతో మీరు ఆ ఇంట్లో దిగినా బాగానే ఉంటుంది, కానీ మీకు అక్కడ ఏమైనా మేక తీశారంటే ఆ మేక ఇలా తీసాము, అది పడేసాము అంటే ఎక్కడ పడేశారు అంటే ఒక కుండీలో పడేసామంటే నాకు ఆ మేక తీసుకొని ఇస్తారా, ఆ అమ్మాయి వచ్చింది కదా ఆ అమ్మాయికి తెలియకుండా మీరు ఆ మేక తీసుకురండి అని అంటే సరే అనేసి తను ఇంట్లో ఉందో లేదా అనేసి మెల్లిగా ఇంటికి వెళ్ళి చూస్తాడు. కనిపించదు. ఎవరినైనా చంపడానికి వెళ్ళిందా ఏమిటో అనేసి అనుకొని మెల్లిగా వెళ్ళి ఆ కుండీలో ఉన్న మేకు పట్టుకొని వెంటనే స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ స్వామీజీకి ఇచ్చేస్తారు. ఇచ్చేసరికి ఆ మేకుని పట్టుకొని దానికి ఉన్న రక్తాన్ని ఇంకా ఇది ఏ చెట్టుకి పెట్టినా పొరపాటున ఇంకా కష్టము. ఇప్పుడు ఒకసారి అయింది, రెండోసారి అయితే కష్టం, ఇంకా మళ్ళీ మూడోసారి అయితే మరీ కష్టమైపోతుంది. ఇప్పుడు నేను దీన్ని ఎలాగైనా హతమార్చాలని మంట పెట్టి హోమం చేస్తారు. హోమం చేస్తూ ఉంటారు. ఈలోగా ఆ పిల్ల వేరే రక్తం తాగేసి అంతా శుభ్రం చేసుకుని ఇంటికి వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళావు పాపా అంటే నేను బయటికి వెళ్ళాను అక్క. అవును బావగారు ఫోన్ చేశారా అంటే లేదు అంటది. ఇంటికి వచ్చారా అంటే లేదు కదా, నీ ముందే కదా క్యాంపుకి వెళ్ళారు అంటే అలాగా నాకు ఎందుకో వచ్చినట్లు అనిపించింది, చిన్న స్మెల్ అనిపించింది అంటే స్మెల్ ఆ ఇంటికి వస్తే అతను నన్ను కలవకుండా ఎలా వెళ్తారు అంటే అవును అనేసి నేను పడుకుంటాను అనేసి పడుకుని పోతుంది. ఇక్కడ తిని పడుకుంటుంది. అక్కడ హోమంలోని తనకి తెలియకుండా పూజలు అన్నీ చేసి అన్నీ వేస్తారు. నెయ్యి మొత్తం అన్నీ వేసి చివరికి ఆ మేకు కూడా రక్తంతో ఉండింది వేసేస్తారు. వేసేయడంతో తిను వెంటనే తన భార్య అని దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టు, నువ్వు కట్టుకో అనేసి అంటే సరే అనేసి ఇలాగ తాయెత్తు కట్టేస్తారు. తిను కట్టుకొని అక్కడికి వెళ్ళి కట్టడంతో వెంటనే పద అనేసి అంటే ఏమైంది అని అంటే పద అనేసి తీసుకుని బయటికి వెళ్ళిపోతారు. అయితే వీళ్ళు మంత్రాలు చదివేసి ఆ మేకు వేసేసరికి గట్టిగా అడిపినిపిస్తే ఏంటి అమ్మాయి ఉందండి ఎందుకు అడుస్తుంది అంటే నువ్వు మాట్లాడుకు వెనక్కి కూడా చూడకు పద అనుకొని తన్ని తీసుకొని వెళ్ళిపోతుంటారు. అక్క ఆగు అక్క, బాబా ఆగు అనేసి వెనక్కి పరిగెట్టుకొని వస్తూ ఉంటుంది. ఏంటి వెనక్కి వస్తున్నట్లు ఉందండి పరిగెట్టుకొని అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని చూడకు పద అనేసి తన భార్యని లాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆగు అనేసి అంటూ ఉంది. చివరికి ఎదురుగా కనిపిస్తుంది. వీళ్ళు అలాగా ఉండిపోతారు. వెంటనే తాయెత్తు కట్టుకున్న వల్ల వీళ్ళ దగ్గరికి ఆ అమ్మాయి వచ్చేసరికి వెంటనే షాక్ తగులుతుంది. పట్టుకునేసరికి తను ఎగిరిపోతుంది. వెంటనే ఏంటండి ఇది అంటే నీకు అంతా తర్వాత చెప్తాను పద అనేసి
తను అలాగ అక్కడ ఉన్న గుడిలోకి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ గుడిలోనే అలా ఉండిపోతారు. అక్క బయటికి రా అక్క, నాకు ఇక్కడ ఎవరో ఏదో చేసేస్తున్నారు, మంటలు వచ్చేస్తున్నాయి, రా అక్క అక్క అని ఎంత పిలుస్తూ ఉంటుంది. కానీ ఎంతకీ వీళ్ళు రారు. నువ్వు రాకపోతే నీ కడుపులో ఉన్న పిండాన్ని ఇక్కడి నుంచి తినేస్తాను అనేసి అంటారు. ఏంటి ఏంటండి ఇలాగ అంటుంది అంటే, తను మనిషి కాదు, నువ్వు మేకు పీకేవే కదా ఒకప్పుడు కడుపుతున్న వాళ్ళని ఇలాగే వాళ్ళ పిండాన్ని తినబోతూ టైంలో తెలుసుకుని దీన్ని బంధించారు, మేకు కుట్టారు, ఆ మేకే నువ్వు పీకేసావు అని అంటే, నాకు తెలియక పీకేసానే ఉంటుంది. దానితోని తన మాటల్లోని నాకు ఎందుకో డౌట్ వచ్చి స్వామీజీని కలిసేసరికి స్వామీజీ నాకు ఇలాగ చెప్పాడు అనేసి అంటారు. ఇప్పుడు ఎలాగా అంటే, ఏం పర్వాలేదు, మనం తాయెత్తులు కట్టుకుని గుడిలో ఉన్నాము, మరొక 10 నిమిషాల్లోని దాన్ని చంపేస్తారు శాశ్వతంగా, ఇంకెవరికి ఇబ్బంది లేకుండా అనేసి అంటారు. వెంటనే అక్కడ స్వామీజీలు పూజ చేసి ఆ మేకు కరుగుటకు ఇంకా 10 నిమిషాలు పడుతుంది అని దాంట్లోని నెయ్యి ఇంకా వేస్తారు. వేసేసి ఆ మేకు కరుగుతూ ఉంటుంది. కరుగుతూ ఆ బ్లడ్ కూడా కరగడం ప్రారంభిస్తుంది. వెంటనే ఆ మేకుతో రక్తంతో సహా మొత్తం ఆవిరైపోవడంతో అక్కడ ఉన్న ఆత్మ కూడా మాయమైపోద్ది. తను ఆత్మ కూడా శాశ్వతంగా మాయమైపోతుంది. తర్వాత స్వామీజీ పూజంతా అయిపోయాక ఆ గుడికి వచ్చి, ఇంకా మీకు ఏం పర్వాలేదు, ఇంకా ఆత్మ వల్ల మిగతా వాళ్ళకి కూడా పర్వాలేదు, ఇంకా అది శాశ్వతంగా వెళ్ళిపోయింది, మీరు సంతోషంగా ఉండొచ్చు అని అంటే, మనం ఇక్కడ ఇంక ఇంట్లో వద్దు, వేరేగా వెళ్ళిపోదాము అనేసి అంటారు. సరే అనేసి వేరేగా వెళ్ళిపోతారు. తర్వాత కొన్ని నెలలు గడిచిపోయాక వీళ్ళకి పాప పుడుతుంది. ఈ సంగతి తెలిసి మొదట ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు వచ్చి, మమ్మల్ని క్షమించండి, మేము ఇలా మేకుతోని కొట్టకుండా ఏదో అప్పుడు చేయవలసింది, ఆ టైంకి క్షణంగా మాకు ఇలాగా చేయవలసి వచ్చింది అని అంటే, పర్వాలేదు, మరి మీ సంగతి ఏమిటి, పిల్లవారు పుట్టారంటే, ఇదిగో పాప పుట్టింది అనేసి అంటారు. సరే అనేసి హ్యాపీ అయిపోతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.